మదనపల్లె సిద్ధ సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. అరుంధతి సినిమాలో పశుపతిలాగా చంద్రబాబు బయటకొచ్చారని అన్నారు. 2014లో ఈ పశుపతి 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. సమాధి నుంచి లేచి పశుపతి వస్తున్నారు, వదలబొమ్మాళి అంటూ తిరిగి వస్తున్నారు అంటూ విమర్శించారు. కుర్చీ కోసం పశుపతి నోటికొచ్చిన అబద్ధాలు చెప్తున్నారు. మరి చంద్రబాబుని గెలిపిస్తే సంక్షేమం అభివృద్ధి జరగదు, మళ్లీ వైసీపీ గెలిస్తే అదే సంక్షేమం జరుగుతుంది అన్నారు జగన్. జెండాలు జతకట్టి అబద్ధాలతో జనంలోకి వస్తున్నారు. జెండాలు జతకట్టడమే వారి పని, జనం గుండెల్లో గుడి కట్టడమే నా పని అంటూ సీఎం జగన్ అన్నారు. నన్ను ఢీకొట్టేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఏకమయ్యాయని సీఎం జగన్ అన్నారు. ఇవాళ ఎన్నికలు వస్తా ఉన్నాయంటే ప్రతిపక్షంలో ఉన్న వారంతా కూడా విడివిడిగా రాలేకపోతా ఉన్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికి కూడా లేదు. అధికారం గుంపులుగా తోడేళ్లుగా జెండాలు జతకట్టి అబద్ధాలతో వస్తా ఉన్నారు. జెండాలు జతకట్టడమే వారి పని, ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ చేశాడు కాబట్టి అని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. కేవలం ఈ ఒక్క జగన్ కోసం, ఒక్క జగన్ను వ్యతిరేకించడం కోసం ఎంతమంది ఏకమవుతా ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మీ జగనే గనా ప్రతి ఇంటికి మంచి చేయకపోయింటే, మీ జగనే గనా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చకపోయింటే, మరి ఇంతమంది తోడేళ్ళు, ఇన్ని కుట్రలు, ఇన్ని మోసాలు, ఇన్ని జెండాలు జతకట్టి కేవలం ఒకే ఒక్కడి మీద ఇంతమంది వస్తా ఉన్న పరిస్థితికి కారణమేమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడదామా? ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా? మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఆ ముఠా నాయకుడు, ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు. అరుంధతి సినిమా చూసారా? ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పశుపతి 5 ఏళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు. ఈ పశుపతి నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు.